హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే బనానా మిల్క్ షేక్ ఆర్ స్మూతీ. చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఆ టెక్స్చర్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ విత్ ఐస్ క్రీమ్తో ఎంత బాగుందో కదా. మీకు కూడా ఇష్టమేనా బనానా మిల్క్ షేక్ అంటే? ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళందరూ. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా. విత్ హార్లిక్స్ పౌడర్నే కదా, మీకు ఇష్టమైతే చాక్లెట్ పౌడర్ వేసుకోవచ్చు, బూస్ట్ వేసుకోవచ్చు. అది యువర్ చాయిస్. మన టేస్ట్ బట్టి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ప్రాసెస్ చూద్దామా? ఫాలో అవుతారు కదా నన్ను, మరి ఫాలో అయిపోండి. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ బనానా తీసుకోండి. 3 బనానా మంచిగా పండినవి చూడండి, మరీ బాగా పండకూడదు, ఓకే, మీడియంగా. ఇవి మామూలుగా అరటిపళ్ళు. తర్వాత మనకి ఐస్ కావాలి అంటే, కూలింగ్ ఐస్ అప్పటికప్పుడు కావాలి అంటే నేను గ్లాస్లో పెట్టాను. మామూలుగా అయితే ఐస్ క్యూబ్స్ చేసుకోవచ్చు. చూడండి, బనానాస్ తోలు తీసి అలాగా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసాను. తర్వాత పాలు మీగడతోనే అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాచి పాలు పక్కన పెట్టుకోవాలి. వేసిన తర్వాత నేను ఐస్ వాటర్ వేస్తున్నాను కొంచెం లైట్గా. చూడండి, ఇంకా ఉన్నాయి గ్లాసులో, అంతే, జస్ట్ కూలింగ్ కోసం. ఆ తర్వాత ఏంటది హార్లిక్స్ పౌడర్ అందులో వేసి ఇప్పుడు మనం మిక్సీ చేద్దాం. చూడండి, మరీ ఎక్కువగా ఫైన్గా మిక్స్ చేయొద్దు, ఊరికే బనానా కదా, ఈజీగా మిక్స్ అయిపోతుంది. చూడండి ఎలా బ్లెండ్ అయిపోతుందో. చూసారా, బాగుంది కదా, మంచి టెక్స్చర్ వచ్చింది. చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇంకొంచెం పాలు యాడ్ చేద్దాం, ఎందుకంటే బాగా చిక్కగా ఉంది కన్సిస్టెన్సీ. అంత చిక్కగా ఉంటే కష్టం కదా, అందుకని కొంచెం పాలు యాడ్ చేద్దాం. చూడండి, దాన్ని మొత్తం మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనము దాన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, మనం చేసే ప్రజెంటేషన్ కూడా మనకి దాన్ని చూసి పిల్లలకి మంచిగా తాగాలి అని అనిపించాలన్నమాట. అలా మంచిగా కలర్ఫుల్ గ్లాసెస్లో డెకరేట్ చేస్తే పిల్లలు ఈజీగా తాగేస్తారు. చూడండి, నేను తీసుకున్న 3 బనానాస్, దగ్గర ఒక 300 ml మిల్క్, కొంచెం ఐస్ వాటర్, హార్లిక్స్. నేనైతే షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే బనానా స్వీట్గా ఉంటుంది, హార్లిక్స్ కూడా స్వీట్గా ఉంటుంది. ఇంకా బాగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అయిపోయిన తర్వాత హార్లిక్స్ అలా పైన డెకరేట్ చేసిన తర్వాత మంచిగా ఐస్ క్రీమ్తో డెకరేట్ చేసుకోండి. నేనైతే వెనీలా ఐస్ క్రీమ్ వేసాను, చూపించాను కదా. మీకు ఇష్టం వచ్చిన ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా తాగేస్తే ఆ టేస్ట్, ఆ కూలింగ్నెస్, వావ్, సూపర్గా ఉంది తెలుసా అసలు. ఆ హార్లిక్స్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా మీరు కూడా. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి ఇంకా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. మరి లైక్ చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చింది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.